ఏప్రిల్ నెల 24వ తారీఖు 2024. ఈ దినము దేవుని స్వరము. కీర్తనలు 11వ కీర్తన 5వ చరణం. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కారాసక్తులను ఆయనకు అసహ్యులు. भजन संहिता अध्याय 11 वचन 5. यहोवा धर्मी को परखता है, परंतु वह उनसे जो दुष्ट है और उपद्रव से प्रीति रखता है अपनी आत्मा में गुनाह करता है. Psalms chapter 11 verse 5. The Lord trieth the righteous, but the wicked and him that loveth violence his soul hateth. దేవుడు నీతిమంతులను గమనిస్తూ ఉంటాడు. వారి యొక్క యథార్థతను, వారి యొక్క నీతిని, వారి యొక్క ప్రవర్తనను ఆయన గమనిస్తూ ఉంటాడు. తగిన ఫలాన్ని వారి జీవితంలో వారికి దయచేస్తూ ఉంటాడు. అలాగే ఆయన దుష్టులను, వారి యొక్క ప్రవర్తనను, వారి యొక్క క్రియలను, వారు చేసేటువంటి చెడు కార్యాలను, వారి యొక్క జీవితంలో జరిపిస్తున్నటువంటి ప్రతి చెడు నడవడికను ఆయన గమనిస్తూ వాటికి తగిన ఫలాన్ని వారికి కూడా ఇస్తూ ఉంటాడు. అలాగే బలాత్కార ఆసక్తులు అంటే తమకు కలిగినది కాక ఇతరుల్లో కలిగినటువంటి వాటిని బలవంతంగా తీసుకోవాలని, వారి దగ్గర నుంచి లాక్కోవాలని ఆసక్తి కలిగినటువంటి వారిని కూడా ఆయన గమనిస్తూ ఉంటాడు. వారి విషయంలో ఆయన వారి యొక్క ప్రవర్తనను గమనిస్తూ వారిని అసహించుకుంటూ ఉంటాడు. వారి క్రియలను, వారి యొక్క పనులను, వారు చేసేటువంటి బలాత్కారాలని, వీటన్నిటిని కూడా ఆయన అసహించుకునేవాడు. ఆయన నీతిమంతుడు కాబట్టి నీతిని ప్రేమిస్తాడు, నీతిమంతులను ప్రేమిస్తాడు. ఆయన ఘనుడు కాబట్టి వారికి ఘనమైనవి అనుగ్రహిస్తూ ఉంటాడు. దుష్టులను, బలాత్కారులను ఆయన అసహించుకుంటాడు. వారి వైపు ఆయన చూడడానికి ఇష్టపడడు. ఎందుకంటే చెడు కార్యాలు ఆయనకు అసహ్యమైనవి. మనుషులందరినూ ఆయన ప్రేమిస్తాడు కాబట్టి మంచి చేసేటువంటి వారిని ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం తెలిసినటువంటి బిడ్డలుగా నీతి కార్యాల వైపు మనం మొగ్గు చూపుదాం. న్యాయమైనటువంటి ప్రతి కార్యాన్ని మనం చేయడానికి ఇష్టపడదాం. ప్రతి మేలు మనం దేవుని నుంచి పొందుకుందాం. ఈ విధంగా తన లేఖనాల ద్వారా మనల్ని బలపరుస్తూ ముందుకు కొనసాగింపు చేయనుగాక. దేవుడు అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.